ఫుల్ డే కరెంట్ లేదు, ఫోన్ లో ఛార్జింగ్ లేదు, ఎవరికి రెస్పాండ్ అవ్వలేదు. నెక్స్ట్ రోజు నా ఆఫీస్ కూడా వెళ్ళలేదు. నేను టైంలో మా అక్క చాలా టైమ్స్ కాల్ చేసిందంట, చేయట్లేదని మా బ్రదర్ కాల్ చేసింది. ఇలా అయిందని మా బ్రదర్ కూడా నేను చెప్పలేదు. మా బ్రదర్ నాకు కూడా తెలియదు అనేటప్పుడు చాలా టెన్షన్ పడి అన్ని చోట్ల నా కోసం వెతికింది. టీమ్ లీడర్ తీసుకుని మా ఆఫీస్ వాళ్ళు ఇద్దరిని తీసుకుని స్టేషన్ లో కంప్లైంట్ ఇద్దామని వెళ్ళింది. పోలీసులు అన్నారంట ఓన్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఇస్తే కంప్లైంట్ తీసుకుంటామని. ఎన్ని దగ్గరికి వెళ్ళి అడిగిందంట పోలీస్ కంప్లైంట్ ఇద్దాం రండి అని. బ్రదర్ యాక్సెప్ట్ చేయలేదంట. ఒక్క రోజు చూద్దాం, ఒకవేళ రాకపోతే అప్పుడు ఇద్దాం అన్నారంట. చిలుగా మా ఆయన ఏమనుకున్నాడంటే నేను ఎక్కడికైనా వెళ్ళానమ్మో, చిన్నప్పటి నుంచి నా గురించి తెలుసు, ఏదైనా స్ట్రాంగ్ గా ఫేస్ చేస్తాను, నాకేమి కాదని మా ఆయన ఫీలింగ్. అని తిని అలా కాదు, నన్ను లిటరల్లీ చిన్న పిల్లలాగా చూసుకుంటాది. ఏమైంది, నన్ను ఎవరైనా ఏమైనా చేశారా కొమ్మ తెలీదు, నేను సేఫ్ గానే ఉన్నా. రోజు నైట్ అంతా నా కోసం ఏడుస్తానే ఉందంట. ఆఫీస్ లో ఒక అబ్బాయి అడిగారంట, ఎందుకు తన మీద అంత కేరింగ్ తీసుకుంటున్నావు? అయ్యా చాలా మంచిది, చిన్న ఏజ్ లోనే చాలా కష్టపడుతుంది, సిస్టర్ లాగా ఫీల్ అయ్యా. ఎక్కడున్నా సేఫ్ గా హ్యాపీగా ఉంటే నాకు ఓకే, నేను హ్యాపీ. ఆ రోజు నుంచి ఏం చేసినా తనకు చెప్తా. లవ్ యూ అక్క.